బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ బీజాపూర్లోని తుమ్రేల్ అడవుల్లో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టులపై డీఆర్జీ, సీఆర్పీఎఫ్ బలగాలు కాల్పులు జరిపాయి. కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా ఆయుధం స్వాధీనం చేసుకున్నారు. దీంతో మరో విజయం సాధించారని తెలిపారు. ఇప్పటి వరకు ఈ ఎన్కౌంటర్లో 5గురు మృతి చెందినట్లు సమాచారం. ఎదురు కాల్పుల్లో 2 సైనికులు గాయపడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టులపై ఎన్కౌంటర్ అనేది కొనసాగుతూనే ఉంది. ఎదురు కాల్పుల్లో ఇప్పటికే మావోయిస్ట్ అగ్రనేత మృతి చెందినట్లుగా కూడా మనం చూసాం టీవీలో. ఇప్పుడు కూడా ఈ కాల్పులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి ఛత్తీస్గఢ్ బీజాపూర్లోని తుమ్రేల్ అడవుల్లో. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ అందుబాటులో ఉన్నారు. రైట్ భాస్కర్, ఒక మావోయిస్ట్ చనిపోయినట్లు డీటెయిల్స్ అందుతున్నాయి. ఏ విధంగా ఉంది సమాచారం? విశ్వరత్న బీజాపూర్ తుమ్రేల్ అడవుల్లో మొత్తానికైతే మావోయిస్టులు వర్సెస్ సైనిక సిబ్బంది నడుమ నిన్నటి నుంచి కూడా భీకరమైన ఎన్కౌంటర్ జరుగుతున్న నేపథ్యంలో నిన్న 27 మంది పైగా మావోయిస్టులను మట్టుబెట్టారు సైనిక సిబ్బంది. మరోవైపున ముఖ్యమైనటువంటి మా అగ్రనేతలు సైతం కూడా అంటే జోనల్ కమిటీ కార్యదర్శి లాంటి వ్యక్తులు కూడా నేలకొరిగిన నేపథ్యం అయితే ఉంది తూటాలకు. మరోవైపున చూసుకుంటే మాత్రం ఇంకా ఆ ఆపరేషన్ కాగార్ అనేది కూడా కంటిన్యూషన్ అవుతూనే ఉందని చెప్పి ఒకవైపున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేస్తూనే ఉన్న నేపథ్యం కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు ఒక మావోయిస్టులకు సంబంధించి ఏరువేతలో పనులు భాగంగానే నారాయణపూర్, బీజాపూర్, మరోవైపు చూసుకుంటే కాంకేర్ జిల్లాతో పాటుగా మా బెస్తరు పరిసర ప్రాంతం మొత్తం కూడా అడవుల్లో ఉన్నటువంటి మాద్ అడవులు మొత్తం కూడా జల్లెడబడుతున్న నేపథ్యం. అబుజిమట్ అడవుల్లో మొత్తానికి అయితే ఇప్పటి వరకు కూడా మావోయిస్టులను ఏరివేసినటువంటి సైనిక సిబ్బంది మాద వైపు కూడా ఒక్కసారిగా కేంద్ర వాళ్ళ దృష్టి కేంద్రీకరించారు. ఫలితంగానే చూసుకుంటే కేంద్ర బలగాలతోటి మరోవైపున ఛత్తీస్గఢ్ రాష్ట్రం యొక్క బలగాలతో సంయుక్త సహకారంతో ఒకసారి ఆపరేషన్ కాగార్ను ముమ్మరం చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇంకా మావోయిస్టులు ఏరివేసే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. మొత్తానికైతే ఉదయం నుంచి జరిగినట్టు ఎదురు కాల్పుల్లో మొత్తానికైతే ఓ మావోయిస్టును చంపిన నేపథ్యంలో మరోవైపున ఇంకా 3 మావోయిస్టుల పైగా కూడా ఒకసారిగా తూటాలకు బలైనట్టుగా తెలుస్తుంది. అంటే వారి యొక్క మావోయిస్టుల మృతదేహాలు మాత్రం ఏరివేతకు అడుగులు వేస్తున్న నేపథ్యం అయితే ఉంది భద్రతా సైనికులు. ఇంకా ఆపరేషన్ మాత్రం కాగార్ కొనసాగుతూనే ఉన్నదనేది ఇంకా మనకు స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ల ఫలితంగానే ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ కూడా దానికి దీనికి చూసుకుంటే అది ఇంకా పరంపరగా కొనసాగుతూనే ఉన్నది. మొత్తానికైతే మావోయిస్టులను ఉనికి లేకుండా చేసే విధంగానే అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు రత్న. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.